ప్రధాని నరేంద్ర మోడీ మానసపుత్రిక మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల ఢిల్లీలో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులోని అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 2014 అక్టోబర్ 3వ తేదీన చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగ రోజున తొలి మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రారంభమైన సంగతిని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్కు హాజరైన సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రధాని హోదాలో దేశ సమస్యలను పరిష్కరించడం నరేంద్ర మోదీ బాధ్యత. సమస్యల పరిష్కారం సందర్భంగా నరేంద్ర మోదీ మనసులోని అనేక ఆలోచనలు మొదలవుతుంటాయి. ఇందులో అనేక నిర్మాణాత్మక ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలను ప్రజలతో పంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ డిసైడ్ అయ్యారు. దీనికి ఒక వేదిక కావాలనుకున్నారు. ఆ ఆలోచనే చివరికి మన్ కీ బాత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన్ కీ బాత్ ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక. ఇటీవలే 100వ ఎపిసోడ్ కూడా పూర్తయింది. 2014 అక్టోబర్ 3వ తేదీన విజయదశమి పండుగ రోజు మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. అనేక వర్తమాన అంశాలపై తమ మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీకి మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేదికగా మారింది. ప్రజలు రేడియో మర్చిపోయి చాలా కాలమైంది. టీవీలు రావడంతో రేడియోలను జనం అటకెక్కించారు. అయితే మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలు కాగానే అందరికీ టక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తుకొస్తుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే మాటలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. మన్ కీ బాత్ ఒక విభిన్నమైన కార్యక్రమం. సహజంగా ప్రధాని స్థాయి వ్యక్తులు బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలు ఒక తరహాలో ఉంటాయి. ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ప్రతిపక్షాలపై సైద్ధాంతిక దాడి ఈ ఉపన్యాసాల్లో తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే మన్ కీ బాత్ దీనికి పూర్తి విరుద్ధం. అనేక వర్తమాన అంశాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. ఈ మనసులో భావాలు రకరకాలుగా ఉంటాయి. ఎన్నికలు, రాజకీయాలకు ఇవి దూరంగా ఉంటాయి. పరీక్షల టెన్షన్ నుంచి పిల్లలు బయటపడ్డం వంటి ఆసక్తికరమైన అంశాల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుంటారు. చిన్నారులకు అనేక విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. మరోసారి ఇంకో ఆసక్తికరమైన అంశం తీసుకుంటారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్. 9 ఏళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన మన్ కీ బాత్ ఎపిసోడ్ సూపర్ డూపర్గా హిట్ అయింది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా యావత్ భారతదేశంలోని ప్రతి కుటుంబానికి నరేంద్ర మోదీ దగ్గరయ్యారు. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి అనేక వర్తమాన అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ మనసు విప్పి మాట్లాడారు. చిన్నారుల పరీక్షల దగ్గర నుంచి వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒక్క మాటలో చెప్పాలంటే మన్ కీ బాత్ ఓ సామాజిక విప్లవం అంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. దేశ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది మన్ కీ బాత్ కార్యక్రమం. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అక్కున చేర్చుకున్నారు యావత్ భారతదేశ ప్రజలు. ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక అయిన మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలోనే కాదు విదేశాల్లోనూ పాపులర్ అయింది. బిల్ గేట్స్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. एक इंस्पिरेशन महसूस हुई कि एक व्यक्ति, एक लीडर अगर वो सही मार्गदर्शन दिखाए हम सभी को और हमारी जनता को, तो क्या कुछ नहीं हो सकता है. और आज के एपिसोड में खास करके जब मोदी जी बोल रहे थे कि उन्होंने किस तरह से लोगों की हेल्प की है, अगर हम देखें कि सबसे इम्पोर्टेंट चीज़ है कि लोगों को लगता है कि मन की बात यानी कि प्रधानमंत्री जी अपनी बात रख रहे हैं, बट ऐसा नहीं है. वो लोगों की मन की बात भी सुन रहे हैं और सिर्फ सुन ही नहीं रहे हैं. हमने कितने एग्जाम्पल्स देखे कि कितने ऐसे स्टार्टअप बिजनेस थे
कितने ऐसे सोशल वर्कर्स थे जिनको फ़ायदा हुआ है इससे, मतलब उनके कॉज में और लोग जुड़े हैं मन की बात की वजह से। మన్ కీ బాత్ ఒక పార్టీ కార్యక్రమం కాదు, ఒక రాజకీయపరమైన కార్యక్రమం అంతకంటే కాదు. సమాజంలో సంభవిస్తున్న మార్పులు, వాటి మంచి చెడులను ప్రజలకు వివరించే కార్యక్రమమే మన్ కీ బాత్. ప్రజలకు సేవ చేసే వారిని ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తుంటారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒక్కోసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు పరిచయం చేస్తుంటారు. మరోసారి ప్రజలకు ఎలా సేవ చేయవచ్చో వివరిస్తుంటారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటి వరకు 100 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయితే ప్రతి ఎపిసోడ్ భిన్నమే. ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు పోలికే ఉండదు. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో అంశంపై మనసు విప్పుతారు ప్రధాని నరేంద్ర మోడీ. तो जनता के लिए जो वक्त निकाल रहे हैं, उनको वो वक्त दे रहे हैं, उनकी जो समस्याएं हैं वो समझने की कोशिश कर रहे हैं, विच इज़ अमेजिंग. और ऐसे ऐसे लोगों को वो रीच कर रहे हैं जहाँ छोटे छोटे शहरों में, छोटे छोटे गाँव में इतने सारे लोग इतना अच्छा काम कर रहे हैं जिनका लोगों को पता नहीं होता है. तो ऐसे लोगों को वो लोगों के सामने ला रहे हैं, उनकी जो हीरोइज़म है वो लोगों तक ला रहे हैं. और नॉट ओनली हमारे देश में लेकिन इवन ग्लोबली उनकी पहचान बन रही है, विच इज़ अमेजिंग. इतने छोटे गांव में या शहर में अगर ये इंसान ये सब कुछ कर सकता है तो हम क्यों नहीं कर सकते. सो आई एम श्योर इट्स गोइंग टू इंस्पायर अ लॉट ऑफ यंगस्टर्स. और मतलब एज नो बार, आई थिंक इट विल इंस्पायर एवरीवन. మన్ కీ బాత్ ఒక సామాజిక విప్లవం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు మన్ కీ బాత్ ఓ వారధిలా పనిచేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సామాన్యుడి మేలు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి ఒక వేదికలా మన్ కీ బాత్ ఉపయోగపడిందని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేడియోలను ప్రజలు మరిచిపోయి చాలా కాలమైంది. అయితే అదే రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. తాను చెప్పే ప్రతి మాట దేశ ప్రజలు శ్రద్ధగా ఆలకించే స్థాయికి మన్ కీ బాత్ కార్యక్రమం తీసుకువెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. బేటీ బచావో, బేటీ పడావో, ఖాదీ, స్వచ్ఛ భారత్, అమృత సరోవర్ వంటి అనేక ఆసక్తికర అంశాలను మన్ కీ బాత్లో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒక్క మాటలో చెప్పాలంటే మన్ కీ బాత్ కార్యక్రమం సూపర్ హిట్. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.